మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు అధికంగా చూస్తున్నామండి. పెద్దవాళ్ళలో అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కామన్గా మనం చూస్తుంటాం. కానీ చిన్న వయసులో 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళలో 50-60% జనాలలో జాయింట్ పెయిన్స్ అని, నరాలలో తిమ్మిర్లు అని చెప్పి, మోకాళ్ళ నొప్పులని, సర్వైకల్ స్పాండైటిస్ అని ఈ రకరకాల సమస్యలు చూస్తున్నాం. అసలు ఈ జాయింట్ పెయిన్స్ మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి ప్రాపర్ న్యూట్రిషన్ అందితే ఆటోమేటిక్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. కానీ తింటున్న ఫుడ్ ప్రాపర్గానే ఉంది, కానీ మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావడం ఏంటి అంటే, జాయింట్స్ మధ్యలో ఈ ఫ్లూయిడ్ అనేది, కొంతమందికి ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ ఉందని, కొంతమందికి లిగమెంట్ టియర్ అని చెప్పి, లేదంటే బోన్కి మధ్యలో రాపిడి ఎక్కువైపోయిందని చెప్పేసి ఇవి కామన్గా వింటూ ఉంటాం. మనం ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, మనం ప్రత్యేకంగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో B12 టెస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినా, హెయిర్ ఫాల్ అవుతున్నా, ఫేస్లో ప్రాబ్లం వచ్చినా, మంగు మచ్చలు వచ్చినా కూడా ప్రత్యేకంగా B12 టెస్ట్ చేయించుకోమంటాం. సో అలాగా ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు కానీ, జాయింట్స్లో ఎక్కడ పెయిన్ వచ్చినా పనే ఫస్ట్ B12 టెస్ట్ చేయించుకోవాలి. దాని తర్వాత D విటమిన్ టెస్ట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే D విటమిన్ చాలా ఇంపార్టెంట్. సో బోన్స్లో మనం స్ట్రెంగ్త్ కావాలి అంటే D విటమిన్ ఉంటేనే ఆ బోన్కి మధ్యలో రాపిడులు తగ్గి, ఆ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వకుండా, లిగమెంట్స్ టియర్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు. అలా కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాయింట్కి మధ్యలో టక్ సౌండ్లు వస్తుంటాయి. మనం నిలబడినా, కూర్చున్నా, ప్రతిసారి కూర్చున్నా, నిలబడినా కూడా క్షణానికి కూడా వస్తుంటాయి. కొంతమందికి లిగమెంట్స్ ఫ్రీ అవ్వడానికి నార్మల్ సౌండ్స్ వస్తాయి, కానీ ప్రతిసారి ఇప్పుడు ఒక సౌండ్కి మధ్యలో ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. కానీ వీళ్ళలో అలా ఉండదు. కూర్చున్నా, నిలబడినా ప్రతిదానికి ఇలా చేతులు ఇలా అన్నా కూడా టక్ సౌండ్లు వస్తుంటాయి. సో ఈ మనం ఇండికేషన్ ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందని. కొంతమంది పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ జాయింట్స్కి. సో అవి కూడా మనకి డెఫిషియన్సీస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ప్రత్యేకంగా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే మనం వెళ్ళి చేయించుకోవాల్సిన ఓన్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే B12, D విటమిన్, ఐరన్, కాల్షియం 1, పొటాషియం, మెగ్నీషియం ఈ కంపల్సరీ చేయించుకోండి. ఇవి ఎప్పుడైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లు మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, సో ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్లియర్ అయ్యి ఈ జాయింట్ స్వెల్లింగ్ కానీ, పెయిన్ కానీ, ఇన్ఫెక్షన్ కూడా తగ్గి, అండ్ ఒక ప్రయత్నం ఏంటంటే మోకాళ్ళ నొప్పి కోసం చేస్తున్నాం, బట్ ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా అవుతుంది. దీనివల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, బరువు తరగము ఇవన్నీ సమస్యలు పోతాయి అన్నమాట. మనం B12 అనుకోండి, B12 తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, వీళ్ళలో ఎలా ఉంటుందంటే తిమ్మిరిగా, చీమలు కుట్టినట్టు, లాగుతున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు, మనం స్టెప్స్ ఎక్కువ దిగుతున్నప్పుడు కూడా లైట్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట. సో ఈ ఇండికేషన్ మనకి ఏంటి, B12 డెఫిషియన్సీ ఉందని. సో B12 మనం ఎక్కడ తీసుకుంటాం ఫుడ్లో, పంకిన్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మనం తోటకూర విత్తనాలు అంటారు, రాజగిరా సీడ్స్ అంటారు, అవి కూడా అద్భుతంగా B12 కలిగి ఉంటాయి. ఫ్రూట్స్ విషయానికి వస్తే మస్క్ మిలన్ ఫ్రూట్, దానిమ్మకాయలో B12 ఎక్కువ ఉంటుంది, అండ్ జామకాయలో B12 ఎక్కువ ఉంటుంది. మస్క్ మిలన్ ఫ్రూట్లో B కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మన సమ్మర్ సీజన్లో కామన్గా దొరుకుతుంది తర్బూజా అని, అది తీసుకోవడం వల్ల కూడా B12ని సప్లిమెంట్గా మనం తీసుకున్నట్టు. ఫ్రూట్స్తో తీసుకుంటే ఇంకా మంచిది. నట్స్లో తీసుకుంటే పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తోటకూర విత్తనాలు, వాల్నట్స్ తీసుకోవచ్చు. అలాగే మనము కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, నేనేమంటానంటే ఆవు పాలు మంచిగా శ్రేష్టంగా దొరికితే తీసుకోండి. వాళ్ళ ఆవు పాలు లేదనుకోండి, తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ తెప్పించుకొని షాలో ఫ్రై చేసుకొని, పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని ప్రతి ఆకుకూరలు కూడా వేసుకొని తీసుకోండి. సో మంచి కాల్షియం ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, శ్రేష్టంగా ఆవు పాలు దొరికితే తెప్పించుకొని రెగ్యులర్గా తాగండి. ఒకవేళ ఆవు పాలలో వాల్నట్స్ కొన్ని, ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని, 2 పౌడర్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆవు పాలలో కలుపుకొని తాగండి. అసలు మీకు ఎప్పుడు టక్ సౌండ్లు అనేవి ఉండవు. మనకు కామన్గా వచ్చే జనరల్ సౌండ్స్ తప్ప, కూర్చుని నిలబడిన నార్మల్గా కొద్దిగా లాంగ్ గ్యాప్లో వచ్చే సౌండ్స్ కానీ కంటిన్యూగా సౌండ్స్ రావడము, స్టెప్స్ ఎక్కువ దిగుతున్నప్పుడు వీళ్ళు కూడా కొద్దిగా చిరాగ్గా, అంటే కంఫర్టబుల్గా రన్ చేయలేరు వీళ్ళు. మనం రన్నింగ్ అనుకోండి, కంఫర్టబుల్గా రన్ చేసి మనం రాగలుగుతాం, కానీ వీళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ లెథార్జిక్నెస్, కొద్దిగా రన్ చేసిన వెంటనే అలసిపోవడం కూడా జరుగుతుంటుంది. D విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూర్చున్నా, నిలబడినా ఏదో పట్టుకొని లెగుస్తాం. ఇప్పుడు మనం గ్రౌండ్లో కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చొని మనం లెగాలి మనం. కానీ D విటమిన్ డెఫిషియన్సీ వల్ల లెగుస్తున్నప్పుడు ఏదైనా సపోర్ట్ తీసుకొని లెగడం కానీ, లెగుస్తున్నప్పుడు మన మోకాలు చొప్పున ఇలా పట్టుకొని లెగడం కానీ ఒక ఇబ్బందికరంగా లెగుస్తాం. సో అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా చాలా ఇందులో ఏవి తక్కువ ఉన్నా కూడా ఒక నిస్సత్తువ, ఏదో ఒక చిన్న డిస్కంఫర్ట్నెస్, ఏదో చీమలు కుట్టినట్టు అనిపిస్తున్నాయి, తిమ్మిరిలాగా అనిపిస్తుంది, కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు, ఎక్కువగా సౌండ్లు వస్తున్నాయి, టక్ సౌండ్లు, లేదంటే పరుగుతున్నప్పుడు మనం ఏదో చిన్న డిస్కంఫర్ట్, వాక్ చేయడానికి కూడా డిస్కంఫర్ట్నెస్, కింద కూర్చొని లెగుస్తున్నప్పుడు ఏదో టక్ మన ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది. ఏవనిపించినా కూడా
మీరు ప్రత్యేకంగా ఈ టెస్టులు చేయించుకోండి. ఒకవేళ ఇందులో తక్కువ ఉంటే కాల్షియం కోసం మనం వాల్నట్స్ కానీ, నువ్వులు కానీ, ఆవు పాలు కానీ తీసుకుంటాము. అండ్ B12 డెఫిషియన్సీ వస్తే రాజగిరా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ తీసుకుంటాం. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మష్రూమ్స్ బాగా తీసుకోండి, చాలా మంచిది. అండ్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే ఆకుకూరలు బాగా తీసుకోండి, అద్భుతంగా పనిచేస్తాయి. వీటన్నిటిని కాదు మేడం, ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అని అడుగుతారు, నాకు తెలుసు. సో దానికి ఏం చేస్తాం, మునక్కాడలు అండి. మునక్కాడని తెప్పించుకొని రెండు మునక్కాడలు తెప్పించుకొని 2 కాయలు తిన్నాం అనుకోండి, 1 గ్లాస్ మిల్క్కి సమానం కాల్షియం కానీ, బి కాంప్లెక్స్ విటమిన్ కానీ, డి విటమిన్ కానీ అన్నీ సంపూర్ణంగా దొరికే వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే అది మునక్కాడలు కానీ, మునగాకు కానీ అద్భుతమైన విటమిన్స్ కలిగి ఉంటాయి. సో మునక్కాడలు తెప్పించుకొని 2-3 ముక్కలు చేసి వేడి నీళ్ళలో వేయండి, 30 సెకండ్స్ తర్వాత తీయండి, మెత్తగా అవుతుంది కదా, ఆ లోపల ఉన్న పిప్పంతా తీయండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండబెట్టండి, దాన్ని పౌడర్ చేసుకోండి. ప్రతిరోజు ఆ పౌడర్ని ఆవు పాలలో కానీ, మజ్జిగలో కానీ, హాట్ వాటర్లో కానీ కలుపుకొని తాగండి. అసలు ఒక్క జాయింట్ పెయిన్ ఉండదు, వీటిని ఫేస్లో ప్రాబ్లం రాదు, బాడీ వెయిట్ విషయంలో కానీ, అండ్ యాక్టివ్గా ఉండడము, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ ప్రాపర్గా పెంపొందించడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మునక్కాడ లోపల గుజ్జులో మోర్ కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. దాన్ని మనం ఏదో రకంగా తీసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మునగాకు కూడా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు కూడా తెప్పించుకోండి. ఇప్పుడు మనకి మునక్కాడలు కానీ, మునగాకు కానీ కొద్దిగా వేడి చేస్తాయి. సో అవి తెప్పించుకొని మనం పౌడర్ తాగితే కొంతమంది వేడి అనిపిస్తుంది, కొంతమందిలో, అందరిలో కాదు. ఆ వేడి అనిపించిన కొద్ది ఇలాచీ పౌడర్ కలుపుకొని తీసుకోండి దానిలో. సో ఇలాచీ వల్ల బీపీ ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది. కోపము, చిరాకులు అంటే మనం వదిలేయగాలి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కోపము, చిరాకు ఇవన్నీ వస్తాయి. సో ఇలాచీ తీసుకోవడం వల్ల స్మూత్గా ఉంటుంది, అంటే కోపం ఎక్కువ ఉండే వాళ్ళకి తగ్గడానికి కూడా చాలా మంచి సహకరిస్తుంది అనమాట. సో అలా మజ్జిగల్లో కొద్ది మునక్కాయ లోపల గుజ్జు పౌడర్లో ఇలాచీ కలుపుకొని తాగడము, హాట్ వాటర్లో కొద్దిగా, లేదంటే పాలు, కొంతమందికి ఎలర్జీ ఉంటాయి, పాలు కాకుండా హాట్ వాటర్ కలుపుకొని తాగడం, మజ్జిగలో తాగడం చేసుకుంటూ ఉంటే ప్రాపర్ న్యూట్రిషన్ అంది వితిన్ స్పాన్ ఆఫ్ 1 రోజు 2 రోజులు తీసుకుంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోవు. ఒక 2 to 3 months రెగ్యులర్గా తీసుకుంటూ ఉండి కొద్దిగా మంచిగా మార్నింగ్ లేచాక యోగా లాంటివి, మొబిలిటీ లేకపోతే ఎంత ఫుడ్ తిన్నా వేస్టేనండి. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మీరు హై న్యూట్రిషన్, మునక్కాడు కాదు కదా, మునక్కాయ లోపల గుజ్జు రోజు తాగినా కూడా మొబిలిటీ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ప్రాపర్ స్లీప్ లేకుండా తీసుకుంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మీరు ఎంత న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. సో లైఫ్ స్టైల్ని మార్చుకోండి. మార్నింగ్ లేచాక ఎక్కువ విపరీతమైన మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు, మనం కూర్చొని నిలబడి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకోలేం కాబట్టి బెడ్ మీద ఇలా కూర్చొని ఒక టవల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మోకాల కింద, చుప్పు కింద పెట్టి, ఇలా మోకాల కింద భాగంలో పెట్టి, ఇలా మోకాలు ముందుకు వెనక్కి కలపడం, పాదాలని స్ట్రెచ్ చేసి ఒక క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మొబిలిటీ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ స్లోగా స్ట్రెంత్ వచ్చింది అనుకోండి, మనం తినే ఫుడ్లో కూడా మంచి స్ట్రెంథనింగ్ ఫుడ్ ఉంది కాబట్టి మంచిగా కొద్దిగా నువ్వుల నూనెలో కొద్దిగా వాము పువ్వు కానీ, పుదీనా పువ్వు కానీ దొరుకుతాయి. ఇది ఎక్కడైనా జనరల్ షాప్స్లో దొరుకుతాయి. అవి తెప్పించుకొని ఆయిల్లో కలిపేసుకొని మోకాల పై భాగంలో కానీ, కింద భాగంలో అప్లై చేస్తే పెయిన్ కిల్లర్ కూడా రిలీఫ్ ఉండదు, అంతకు మించి రిలీఫ్ ఉంటుంది ఈ ఆయిల్లో మనకి కలుపుకోవడం. సో అది తీసుకుంటే ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి, ప్రాపర్ వాటర్ తాగండి, చెప్పిన ప్రతి రెమెడీ ఫాలో అవ్వండి. ఎన్ని రకాల నొప్పులు ఉన్నా సరే మనం వాడుతూ ఉండగా ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ వస్తాయి. న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.